శ్రీ విఘ్నేశ్వరాయ నమః. 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. కార్తీక పురాణం 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అవు ఖర్చు అంతయు భరించట సఖ్యము కానప్పుడు మంత్రాక్షంతులు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరచదను, ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కర్మములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను, ఆ పాపములు అన్నీయు పోవును. ఎన్ని సూతులు తటాకులుగా త్రవ్వినను, నూతులు తటాకులుగా త్రవ్వినను, పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయనంతన ఫలితమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసం యందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారగును. ఇందులో ఒక ఇతిహాసము కలదు, చెప్పిదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రం. ద్వాపర యుగములో వంగదేశమున గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయినను సువీరుడు అను ఒక రాజుండెను. అతనికి రూపవతైన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనములు నర్మదా నది తీరమునకొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాలను భక్షించుతూ కాలము గడుపుతుండెను. కొన్ని రోజులకి అతని భార్య బాలికను కనెను. ఆ బిడ్డను ఒక అతి గారాములతో పెంచుతుండిరి. క్షత్రియ వంశుడు నందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినాది వృద్ధిగా పొందును. అతి గారాములతో పెరుగుతుండెను. ఆమె చూచువారులకు కమల పండువుగా ముద్దులొలుకుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వనము వచ్చెను. ఒక దినమున వానవస్తుని కుమారుడుగా బాలికను చూసి ఆమె అందచందనములకు పరవశుడై ఆ బాలికకు తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను.
అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. ఉమ్, అష్ అష్టదరిద్రములు అనుభవించుతున్నాను. మా కష్టములు తొంగుటకు నాకు గాను వారు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తును గాని చెప్పగా, తన చేతిలో రాగి పైసానైనా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చెంది కుబేరుని మొప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతంత అందుకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖపడుతూ ఉండెను. సునివీరుడు మునికుమారుడినిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణికి మరొక బాలికను కనెను. ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చని ఆశతో ఎదురు చూస్తుండెను. ఒకానొక సాధువుడు తపస్వి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థముకై వచ్చెను. దారిలోనున్న సునివీరుడిని కలుసుకొని, ఓయి, నువ్వెవరవు? నీ ముఖ పరిచయం బట్టి రాజవంశమునకు జన్మించిన వాడి వలె ఉన్నావు. నీవు ఈ అరణ్యమునందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని శ్రద్ధగా ప్రశ్నించగా, సునివీరుడు, మహానుభావ, నేను ఒక వంగదేశపు వేలు నుండి సునివీరుడను రాజును. నా రాజ్యమును శత్రువు లాక్కొనుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుతున్నాను. దరిద్రం కంటే కష్టమేమిటి లేదు, పుత్రశోకమున కంటే గొప్ప దుఃఖం లేదు. అటులనే భార్య వినియోగముతో గొప్ప సంతానము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడవు నందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుతున్నావు. నాకు 2 కుమార్తెలు. అందుకు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నువ్వు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటువా? కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రమించిన వారు అశీసత్రవధ మన నరకమును అనుభవించును. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతలు స్త్రీ సత్యత్వము లేదు వ్రతము చేసినను వారు వంశీకుడు. అదియేగాక కన్యా విక్రయము
చేసిన వానికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగుగాక అని ఆ, శపించురు. అటులనే కన్యను ధనం ఇచ్చుకొని పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మములు స్వర్ధ వ్యర్థమగుటయేగాక అతడు మహా మహానరక అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు పక్కనించటయే అన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారం ఆభరణములతో అలంకరించి సదాదాన సంపన్నునకు ధర్మ బుద్ధి కలవానికి కన్యాదానము చేయుము. అటులా చేసిన ఎడల గంగా స్నానము మనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము,